బ్రహ్మయ్య గారు మన అనిల్ రావుపూడి బ్రహ్మయ్య గారు అనిల్ రావుపూడి గారికి స్వయం తండ్రి గారు. ఈయన సెట్లో ప్రతిరోజు ఉండి తన కొడుకు యొక్క ఎదుగుదలని, కొడుకు పనితనాన్ని, కొడుకు సక్సెస్ని చూసి ఎంతగా ముచ్చటగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడంటే ఒక్కోసారి నాకే కుళ్ళు వస్తుంది. నన్ను మించిన పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నాడు ఈయన. అండ్ వండర్ఫుల్. కష్టపడి ఒక డ్రైవర్గా, ఒక ఆర్టీసీ డ్రైవర్గా రేయింబవళ్ళు కష్టపడి కొడుకుకి మన ఎంఎస్ చదివించి అక్కడ కాదు కొడుకు ఇది ఇష్టం అంటే కనుక అటు తీసుకువెళ్ళి సినిమాలకు వెళ్ళమని ఎంకరేజ్ చేసి అసలు సినిమాల్లో అనిల్ రావుపూడి చెడగొట్టిందే ఈ వ్యక్తి అండి. నాన్న చిరంజీవి సినిమా రిలీజ్ అయింది నాన్న, 8 ఏళ్ల కుర్రాడంటే అరే పదరా అమ్మకి చెప్పరా వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళి ఆ సినిమా చూసి ఆ డ్యాన్సులు చూసి ఆ వేసుకున్న బట్టలు ఏవైతే గ్యాంగ్ లీడర్ బట్టలు ఇంకో బట్టలు ఏవో ఆ బట్టలన్నీ అలాగే కుట్టించి టైలర్ దగ్గర కొడుకేసి కొడుకు యానివర్సరీస్లో స్కూల్లో డ్యాన్స్ చేస్తుంటే చూసి ఆనందపడిపోయేటువంటి అల్ప సంతోషి, ఆనందపడేంత గొప్ప వ్యక్తి. అండ్ తన కోరిక, కొడుకు మీద తను పెట్టుకున్న ఆశలు, ఈ రోజు నా కొడుకు ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉండి సూపర్ స్టార్స్ని తను డైరెక్ట్ చేస్తుంటే ఎంత మురిసిపోతుంటాడంటే ఇంతకంటే జన్మకి ఏం కావాలి ఒక తండ్రికి. కంగ్రాచులేషన్స్ అండ్ వండర్ఫుల్. ప్రతి నిమిషం ఆస్వాదించండి, ఆనందపడండి ప్లీజ్. వావ్, ఒక ప్రౌడ్ ఫాదర్ ఇంకొక ప్రౌడ్ ఫాదర్ ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. హలో, నేను ఆఖరి స్పీచ్ హీరోగా తర్వాత ఎవరు మాట్లాడకూడదు, ప్రోటోకాల్ కాదు, కానీ మీరు ఆ ఛాన్స్ మీకు మాత్రం అర్హత ఉంది, మాట్లాడండి. బీటెక్ చదివాడు, గుంటూరులో బీటెక్ చదివేటప్పుడు థర్డ్ ఇయర్లో 3 సబ్జెక్టులు పోతే నేను సక్సెస్ఫుల్ మీట్లో ఫెయిల్యూర్స్ చెప్పకూడదు సార్. ఒక నిమిషం, నేను పోయితే ఈడు ఫ్రెండ్ ఒకడు ఉంటే ఇద్దరు దుప్పట్టు కప్పుకొని గుడ సినిమాలు ఎవరని చెప్పుకుంటారు. ఎవరు? చిరంజీవి గారి సినిమాలు. చిరంజీవి గారి సినిమాలు వారంలో ఆదివారం 3 సినిమాలు చూస్తాడు. నేను తర్వాత 3 సబ్జెక్టులు పోతే వాడిని పిలిచి అరే చిరంజీవి గారికి చెడ్డ పేరు తీసుకురాబాక, చిరంజీవి గారి సినిమాలు చూసి చెడిపోయారు అంటారు అని అక్కడి నుంచి భయం పెడితే అక్కడి నుంచి పూర్తి చేసి ఫస్ట్ మార్కులు తెచ్చుకొని తర్వాత చివరికి చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర చూస్తామా లేదా అనుకుంటే చిరంజీవి గారిని డైరెక్షన్ చేసే కాడికి వచ్చారంటే మాకు ఎంత అదృష్టమో చూడండి. దేవుడిచ్చిన అదృష్టం. చిరంజీవి గారిని అసలు దూరం నుంచి చూడండి, అప్పుడు టికెట్లు తీసుకురావాలంటే చొక్కాలు దించుకొని తీసుకురావాలి టికెట్లు. అలాంటి చిరంజీవి గారిని చూస్తాం అనుకోలేదు. చిరంజీవి గారికి తోటి డైరెక్షన్ చేశారంటే మాకు ఎంతో అదృష్టం చిరంజీవి గారు దొరకటం. అదొకటి. మేము లాస్ట్ షెడ్యూల్లో కేరళ ఫస్ట్ షెడ్యూల్ కేరళ షూటింగ్ చేస్తుంటే అంతమంది జనంలో నన్ను పిలిచి చిరంజీవి గారు భోజనం తీసుకెళ్ళి ఆయన చేతుల మీద భోజనం పెట్టాడు. అప్పుడు షూటింగ్ నేను పోతా సినిమా ఎట్లా వస్తుంది అని అడిగాడు. సార్ ఇది 400 నుంచి 500 కోట్లు కొట్టిద్దాను అప్పుడే అంటే అన్నాడు. ఎలా చెప్పగలిగామన్నాడు? మీ స్టైలు, మీ క్రాపు, మీ బూటు, మీ ప్యాంటు కలర్, అది ఆ రోజు పసుపు కలర్ వైట్ షర్ట్ వేసాడు, దాని మీద వైట్ మీద. అది చూసి మీరు సినిమాలో నటిస్తారు సార్, మా అబ్బాయి సినిమా తీస్తాడు, చూసి రిజల్ట్ చెప్పేది మనం, ఆడియన్స్గా మనం రిజల్ట్ చెప్పేది. ఆ రోజే చెప్పా నేను చిరంజీవి గారు ఇది 400 నుంచి 500 మధ్యలో కొట్టిద్దని చెప్పా. నిజమా అన్నాడు. నిజం సార్ అన్న. అదొకటి. మాకు అనిలు 100 మైళ్ళు స్పీడ్ సినిమా తీస్తే చిరంజీవి గారు దాన్ని 200 మైళ్ళు చేశాడు. ఒకరోజు నేను ఇంటి దగ్గర వాడు రాగానే సాయంత్రం పడుకున్నప్పుడు అబ్బాయి తెల్లారి షూటింగ్ ఎన్నింటికని అడుగుతా. నాన్న నన్ను 9ంటికి లేపో 10ంటికి లేపో అంటాడు. ఒకరోజు నాన్న చిరంజీవి గారికి నేను 9ంటికి చెప్పాను, నన్ను 9:30కి చెప్పాను, నన్ను 9ంటికి లేపమన్నాడు. సరేనన్నా. ఆ రోజు చిరంజీవి గారు 7:30కు షెట్లో కూకున్నాడు. 7:30కి వచ్చాడు. 7:30కి వచ్చి మాకు ఫోను, ఆదం లేపితే ఆదల బాధ తినలేదు, ఏం లేదు, ఆదల బాధ లగెత్తాం మేము. చిరంజీవి గారు దానికి 200 స్పీడ్ బరిగిచ్చాడు. 200 స్పీడ్ బడిగిచ్చాడు సినిమా. మన వెంకటేష్ బాబు గారు అంతా బాగా ఇద్దరు ఆ రోజు మన అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కలిసి చేస్తే ఎలా ఉందో వీళ్ళిద్దరు కలిసి చేస్తే అలా ఉంది సినిమా. ఇద్దరు అంత బాగా చేశారు. చిరంజీవి గారికి రుణపడి ఉంటాం మేమంతా. థ్యాంక్ యూ అందరికి. సూపర్ సార్. సో ఈ సినిమా రికార్డులని మొట్టమొదటిగా డిసైడ్ చేసిన అభిమానిగా ఈ రోజు మీ మాటలు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.